చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఇంకోటి మనము చేయకూడదు. అయితే ఆ చేయకూడనటువంటి పనిని దేవాది దేవుడు మనకు తెలియచేసినా కూడా మనం అప్పుడప్పుడు త్రోవ తప్పిపోయే వారముగా ఉంటాము. మనము ఎలాంటి చోటును లేక ఎలాంటి వారిని ప్రేమించకూడదు, ఎలాంటి చోటును ఆశ్రయించకూడదని దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు చదువుకుందాము. అపవాదికి మనము చోటు ఇవ్వని వారముగా ఉంటే దేవుని యొక్క నిబంధనలు మనము అనుసరించేవారుగా ఉంటున్నాము. కనుక వాక్య గ్రంథంలో చూద్దాం రండి. మొట్టమొదటిగా ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువారి వలె ఉండును. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరి కుమార్తెలను తీసుకుని రమ్మని. చాలండి, అతడు తడువు చేశాను. రైట్. సొదొమ గొమొర్రా పట్టణమును దేవుడు నాశనము చేస్తానని అబ్రహాముతో తెలియజేశాడు. సొదొమ గొమొర్రా పట్టణము ఎలా నిండి ఉన్నది అని అంటే, పాపముతో నిండి ఉన్నటువంటి పట్టణము, వ్యభిచారముతో నిండి ఉన్నటువంటి పట్టణము, మాయమోసం అంతా కూడా ఆ పట్టణంలో ఉంది కనుక దేవుడు చూశాడు, ఆ పట్టణాన్ని నేను నాశనము చేస్తాను అని చెప్పి అబ్రహాముకి తెలియజేసినటువంటి సంగతిని తన సహోదరుడైనటువంటి లోతుకు తెలియజేశాడు. అయితే ఈ లోతు చెప్తా ఉన్నాడు, తన కుమార్తెలను వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అల్లుళ్ళు. ఆ అల్లుళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో త్వరపడి రండి, తన కుమార్తెలను పెండ్లాడనే ఉన్న అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుడు దృష్టికి ఎలా కనపడ్డాడంట? ఎగతాళిగా కనపడ్డాడంట. హేళన చేస్తూ ఉన్నారు. ఏమని? దేవుడు ఈ పట్టణము నిజంగా నాశనం చేస్తాడా, ఇదంతా ఉట్టిది అని చెప్పి తన మామగారు మాటను కొట్టివేశారు. ఎగతాళిగా కనిపించింది, హేళనగా కనిపించింది ఆ మాట. అయితే తెల్లవారేటప్పటికి దేవదూతలు ఆ పట్టణమును కాల్చివేసి అగ్నితో నాశనం అయిపోయింది. వారు ఆ మాటను తృణీకరించారు, కానీ ఆ పట్టణాన్ని దేవుడు మాట ఇచ్చిన ప్రకారముగా నాశనము చేస్తూ వచ్చాడు. మనము ఎలాంటి చోటును ఉండకూడదు అని అంటే, అపహాస్యకులు కూర్చుండే చోటును మనము ఉండకూడదు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ మాటలు ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించేవాడు. రైట్. ఇప్పుడు ఎక్కడ ఉండకూడదు అని అంటే, అపహాస్యులు ఉన్న చోటును ఉండకూడదు, దుష్టులు ఉన్న చోటును మనం ఉండకూడదు, లేకపోతే వ్యభిచారులు నివసించే చోట మనం ఉండకూడదు, అబద్ధికుల చోట మనం ఉండకూడదు. అలా ఉంటే ఆ పట్టణమును నాశనము చేసేటువంటి దేవుడు. అంటే దేవుడు కనికరమూర్తి కదండి. అలాంటి వారిని ఎందుకు నాశనము చేస్తాడు అని అంటే, దేవుడు ప్రేమించాడు, వారిని కూడా ప్రేమించాడు. రమ్మన్నాడు, వినలేదు. చెప్పారు, వినలేదు. వినని కారణం చేత గద్దింపులకు లోబడకపోతే దేవుని వాక్యం అంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా మరణించునని లేఖనం సెలవిస్తుంది. కనుక దేవుడు చెప్పి 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 విననొల్లని ప్రజలు అయిపోయినారు కనుక ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవుడు కోరుకున్నాడు. కనుక లోతు చెప్పినటువంటి మాటలు కూడా వారందరూ వినలేదు, వారికి ఎగతాళిగా కనిపించింది. ఈ దినాన్ని కూడా దేవుని సువార్తను చెప్తా ఉంటే, మంచి మార్గమున నడవండి అని చెప్తుంటే హేళనగా కనబడతా ఉంది, ఎగతాళి చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ఇదిగో దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది, మనము దుర్దినాల్లో బ్రతుకుతూ ఉన్నాము, రండి దేవుని ఆశ్రయించండి, దేవుని మందిరానికి రండి అంటే మనం ఆ మాటలు కూడా వినలేకపోతున్నాం. అది హేళనగా తీసుకుంటున్నాం, లేక సున్నితంగా తీసుకుంటున్నాం ఆ మాటని. అయితే జీవము గల దేవుని చేతిలో పడడం చాలా
భయంకరము. ఆయన చేతిలో పడడం ఎంత ఆశీర్వాదమో అంత భయంకరం కూడా. అయితే ఈ లోతు అల్లుళ్ళు ఏమైపోయారు? ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోతూ వచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో హెచ్చరిక చేస్తా ఉంటున్నాడు. ఎక్కడ ఉండకూడదు మనం అని అంటే మరి ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 74 అధ్యాయం చదువుకుందాం. 74 కీర్తన 20వ వచనం. లోకములో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారులు నివాసములతో నిండి ఉన్నది. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో లోకంలో ఉన్న చీకటి గల చోటులు ఎలా ఉన్నాయంటే బలాత్కారముతో నిండి ఉన్నదంట. బలాత్కారులు నివాసములతో నిండి ఉన్నవి, కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి ఈ లోకమంతా దేనితో నింపబడిందంటే చీకటితో నింపబడింది, చీకటి క్రియలతో నింపబడింది, చీకటి కార్యాల్లో బ్రతుకుతా ఉంది ఈ లోకము. ఈ లోకములో ఉన్నటువంటి చీకటి గల చోటులు ఎలా ఉన్నాయంట? బలాత్కారుల నివాసములతో, బలవంతం పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. ఇదిగో రా సినిమాకి వెళ్దాం, ఇదిగో రా వ్యభిచారానికి వెళ్దాం, ఇదిగో రా తాగడానికి వెళ్దాం, లేదు దేవుణ్ణి విడిచిపెట్టి ఆ విగ్రహాలను పెట్టుకో, లేకపోతే ఆ భక్తి చేయి, ఈ భక్తి చేయి అనేటువంటి బలాత్కారుల యొక్క నివాసంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఈ బలాత్కారులు మనం బలవంతం చేసినప్పుడు అటు పోకూడదంట. నిండి ఉన్నారు కనుక, కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే దేవుని యొక్క మాట నిబంధన, దేవుని యొక్క వాక్యము నిబంధన. ఈ నిబంధన ఏమి చెప్తుందనంటే దుష్టుల ఆలోచన చొప్పున దుష్టులను ఏమంటారు అనంటే, ఇదిగో చక్కని మార్గాన్ని పోతుంటే మనం బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేక వంకర మార్గాలు చూపిస్తూ ఉంటారు. లేకపోతే తిన్నని త్రోవలు వాళ్ళకి ఇష్టం లేక ఇంకా రకరకాలైన నలుగురితో కూర్చున్నాం అనుకోండి, అందులో మనం ఒకరే మంచిగా ఉంటే వాడికి ఏమీ చేత కాదురా అంటే, మీరు కూర్చుని నలుగురు తాగుతూ ఉంటారు, తాగనోడికి ఏమీ చేత కాదంటారు. వాడు సిగరెట్ కాల్చకపోతే వీడు ఇంకేదో మాట్లాడతారు. అలాగా ఏడి చేసి గేళ చేసి వారిని ఆ బలాత్కారంలోకి నింపి వాళ్ళు అనేటువంటి మాటలకు వీళ్ళు కూడా ఏమవుతారు? పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ లోకము చీకటిలో బలాత్కారులు నివసించేటువంటి ప్రదేశంలో నివసిస్తా ఉంది కనుక మీరు అటు పోక నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. ఏ నిబంధన అంటే దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకండి, పాపులు పోయేటువంటి మార్గాన మీరు పోకండి, అపహసించే వారు ఉంటారు, వారి మధ్యన మీరు ఉండొద్దని నిబంధన దేవుని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. ఈ నిబంధనను మీరు జ్ఞాపకము చేసుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే దుష్టుల మార్గమున మరి లోతు యొక్క అల్లులు నడుచుకున్నారు, దుష్టులు నివసించే దగ్గర వారు నివసిస్తూ ఉన్నారు. మామగారు చెప్పినటువంటి మాటలు వాళ్ళు హేళన చేస్తూ వచ్చారు. వారు ఏమైపోయారు? నాశనానికి పాత్రలు అయిపోయారు. మరి ఒక మాటను చూద్దాము. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి, నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఏమి అపకారం చేస్తున్నాడండి? దేవుని నమ్ముకుంటే నువ్వు అందులో దిగిపోయావా? ఏదో గోతులో దిగిపోయినట్టు, నువ్వు ఊబులో దిగిపోయినట్టుగా అందులో దిగిపోయావా అని అంటారు. దేవుని యొక్క దుష్టత్వమునకు ఏమాత్రము చోటు లేదు, దొంగతనమునకు చోటు లేదు, వ్యభిచారానికి చోటు లేదు. ఆయన చెప్తా ఉన్నాడు, మంచి మార్గం బోధిస్తా ఉన్నాడు. మంచి మార్గంలోకి రండి అంటే ఈ దుష్టులందరూ కలిసి దుష్టత్వంలో ఉండిపోయి దేవుని యొక్క మార్గానికి రాక ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, దుష్టత్వము చూసి నువ్వు ఆనందించే దేవుడవు కాదు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే వారు చాలా మంది ఉన్నారు. చాలా రకాలుగా వారే కూర్చుని తాగుతూ కూడా ఒక వీడియోలో చూశాను, ఆ దేవుడికి పోయాలంట, ఆ తాగితేనే ఆ దేవుడు తాగే మాట్లాడతాడంట. దుష్టత్వమును చూసి ఆయన ఊరుకునే దేవుడు కాదు. అలా అగ్గిలో నడిచి తాగి ఇంత అన్నం పెడితే అంతా తినేశాడు. వీడియోలో చూశాను నేను. అంత భయంకరంగా ఉన్నారండి. అలాంటి దుష్టత్వాన్ని చూసి మన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయనకి చోటు లేదంటండి. దుష్టత్వములకు నీ యొద్ద చోటు లేదు. అంతేకాదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అని చెప్తా ఉంటున్నారు.
పర్వాలేదులే ఈ రోజుకే కదా, పర్వాలేదులే ఈ వారానికే కదా, పర్వాలేదు ఈ 2 రోజులే కదా అని అనుకుంటా ఉంటాము. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆ పాపము చేయ వారందరూ కూడా ఆయనకి అసహ్యులంట. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు అని ఒక నిబంధన మనకి ఇచ్చాడు. ఈ నిబంధనను మీరు మర్చిపోకూడగా చీకటి గల చోట్ల మీరు నివసించకండి, అపహాసకులు కూర్చుండి చోటును మీరు కూర్చోకండి, నాశనం అయిపోయేటువంటి ప్రదేశాల్లో మీరు ఉండకండి. లోతు ఏదైతే చెప్పాడో ఆ మాటను వారందరూ వినలేదు. అలాగే నోవాహు కూడా జలప్రళయం వచ్చేస్తుంది, దేవుడు వస్తున్నాడు, ఈ ప్రాంతం అంతా కొట్టుకుని పోతుందని చెప్తే ఆ మాటను కూడా నోవాహును కూడా వారు ఏం చేశారు, ఏడనగా చూశారు. అయితే ఒకే ఒక్క దినాన మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, ఒక్కడు కూడా మిగలలేదు. దేవుడు తుడిచివేశాడు ఆ దినము. అందుకే దుర్దినములు రాకముందే, వీటి ఎందుకు ఇప్పుడు మీకు సంతోషం లేదని చెప్పుకునేటువంటి దినములు రాకముందే మీరు సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమని దేవుని లేఖనం చెప్తుంది. అయితే ఎక్కడ కూర్చోకూడదు అనుకున్నాం ఇప్పుడు మనము? దుష్టులున్న చోటున కూర్చోకూడదు, అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు, అపహాసకులున్న చోటున మనము ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి అని చూస్తే ఒక మాట చూసి ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు. చాలండి, చూడండి ఇక్కడ మరియా. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి, ఎక్కడికి రావాలండి? యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావకుండెను అని చెప్పి మరియా వేడుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నది మరియా? అంతకు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు, పరిచర్య చేసినప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు ఆయన పాదముల యొద్ద కూర్చున్నాడు మరియా. ఆయన పాదముల యొద్ద కూర్చుని ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటూ వచ్చింది. అది ఏదనగా దేవుని యొక్క వాక్యం వినడము, శ్రేష్టమైన మాటను వింటా ఉంది. మార్త కూడా ఉంది. ఎవరు? మరియ యొక్క సహోదరి, మరియ యొక్క అక్క చెల్లెలు మార్త కూడా ఉంది. మార్త ఏం చేసింది? విస్తారమైన పనులు కల్పించుకుంది. ఏం పనులు? బజ్జీ లేడు, పకోడీ లేడు, వంకాయ బజ్జీ లేడు, విస్తారమైన పనులు కల్పించుకుని ఏం చేసింది? అయ్యా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము నశించిపోతున్నాం మార్త అంటుంది. ఆమె కల్పించుకుంది, మా మీద నీకు ఏమాత్రము చింత లేదా అని బాధపడుతూ ఉంది. పనులు కల్పించుకుంటారు. ఎవరు చెప్పని పనులు కల్పించుకుని మాకు నడాలు ఉన్నాయి, మాకు కాళ్ళు అవుతున్నాయి అంటారు. ఎవరు చేయమన్నారు? కనుక అలా విస్తారమైన పనులు కల్పించుకుని ప్రభు వారి దగ్గరకు వచ్చానని, ప్రభువా, నీకు చింత లేదా, నేను ఇంత పని చేస్తున్నాను కదా. ఆ మరి అయితే ఖాళీగా కూర్చుని బైబిల్ పట్టుకుని అలాగే నిద్రపోతే నీ మాటలు ఏంటంటే అంటా ఉంటే, యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. నీవైతే విస్తారమైన పనులు కల్పించుకున్నావు, ఆమె ఏం ఎన్నుకుందంటండి? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట. అలా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నటువంటి ఆ మరియ తన సహోదరుడు లాజరు చనిపోతే వచ్చి అంటుంది, ఎక్కడికి వచ్చిందంటండి? ఆమె ఏడ్చుచు, ఎన్నో వచనం చెప్పాను? అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చిందంట. ఎక్కడికి రావాలండి? యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు. కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పాదాల చెంతకు రావాలి. సుఖం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా, నీ చిత్తము ప్రభువా, నా కష్టమును చూచేటువంటి దేవుడు, ఇదిగో నా తమ్ముడు చనిపోయాడు, నీకు తోచిన పరిస్థితిలో మేము ఉన్నాము, మేము ఏడుస్తున్నాము, నీకు చింత లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? సమాధి వద్దకు వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పి లేపాడు. హల్లెలూయా. నీ బాధను చూచే దేవుడు, నీ దుఃఖాన్ని చూచే దేవుడు ఎప్పుడు అనంటే ఆయన పాదాల యొద్దకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. యేసు ఉన్న చోటుకు వచ్చిందంటండి. మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తున్నాము. కానీ యేసు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు,
మందిరంలో ఉన్నాడు. అందుకనే ఆయన యెహోవా సన్నిధిలో యెహోవా నివసించును అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆయన సన్నిధిలో ఆయన ఉంటాడు కనుక ఆయన ఉన్న చోటికి, యేసు ఉన్న చోటికి మరియా వెళ్ళి అంటా ఉంది, ఆయన పాదముల మీద పడిపోయిందంటండి. శోధన వచ్చినప్పుడు, అప్పుల భారం ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎలాంటి సమస్య వచ్చినా యేసు ఉన్న చోటుకు వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోతే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు. మరియా కన్నీరు చూశాడు, మరియా మనోవేదన చూశాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు. తన తమ్ముని సమాధిలో నుండి లేపిన, ఎన్ని రోజులైంది సమాధిలో నుండి, కుళ్ళిపోయినటువంటి శవాన్ని లేపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. అయితే నీ బాధ నా బాధ ఎంత మాత్రం ఆయనకి ఇక సాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే. నీకు అప్పుల బాధల, ఆర్థిక ఇబ్బందుల, నీ ఒంటిలో ఆరోగ్యం బాగాలేదా, నువ్వు కన్నీరు విడుస్తున్నావా, నీ బిడ్డలు మాట వినట్లేదా, నీ భర్త నీ మాట వినట్లేదా, నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయనకు అసాధ్యమైనది లేదు. చనిపోయిన లాజరును లేపిన దేవునికి ఆఫ్టర్ ఆల్ నీ నా సమస్య ఆయనకి చాలా సులభం. అయితే ఎక్కడికి రావట్లేదు మనము, ఆయన పాదాల యొద్ద, యేసు ఉన్న చోటికి వెళ్ళిందంట, ఆయన పాదాల యొద్ద పడిందంట, ఆయనను వేడుకుందంట. కనుక ఆయనకు, ఆమెకి ఏం చేశాడు దేవుడు, మేలు చేశాడు, చనిపోయిన లాజరును లేపాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు, కూర్చోకూడదు, నడవకూడదు. మొట్టమొదటిగా మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. మరి ఎక్కడ ఉండాలి? యేసు ఉన్న చోటుకి మనము వెళ్ళాలి. అప్పుడే మనము మేలు పొందుకోగలం. కనుక మనం విస్తారమైన పనులు ఎప్పటికీ ఉంటాయి. ఉత్తమమైన దాన్ని వెతుక్కోవాలి. ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యము. ఆయన నిబంధన దేవుని యొక్క వాక్యము. ఈ నిబంధనను మీరకుండగా అనుదినము ఆయన సన్నిధిలో మనం ముందుముగాక. ఆమేన్.